అంటే దీంట్లో ఉన్న రొమాంటిక్ సీన్స్ అన్ని అయినవి అని చెప్పి అన్న మీకు ఏమన్నా నిజంగానా లేకపోతే ఇది మీ స్క్రిప్టా లేకపోతే ఏంటి ఏం జరుగుతుంది? మీకేం కావాలి చెప్పండి. మీకేం కావాలి? నాకేం కావాలి అది మీకు ఏం జరిగిందో చెప్పండి. అది మీకేం కావాలంటే అదే అనేది ఆయనతో పని చేసి మీరు కూడా అలా మారిపోయినట్టున్నారు. అనేది చెప్పండి. మీరు డైరెక్టర్ కదా, విశ్వక్ కూడా డైరెక్టరే. అవునండి. ఆయన ఏమైనా ఏలు పెట్టాడు దీంట్లో? లేదండి, లేదు, అదేం లేదు. ఎట్లా పెడతా సార్? ఎందుకు పెడతా సార్? నేను డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, యాక్టర్ అయినప్పుడు యాక్టర్, అంతే. అంతే అండి, లేదా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఇంటర్ఫియరెన్స్ లేదా ఇన్వాల్వ్ ఏదో పేరు పెట్టాలి. ఏలు పెట్టుడు ఎందుకు అడుగుతుంది? ఇది నాగశ్విన్ బయోపిక, నాగవంశి గారి బయోపిక? కాదు, వాళ్ళిద్దరిది కాదు. నాగవంశి గారిదని చెప్పొచ్చు. నాగవంశి గారిదని చెప్పొచ్చు. నాగవంశి గారి బయోపిక్. ఆయన అంతా అబ్జర్వ్ ఏం చేశారండి? లవ్ సీన్స్ అన్నీ కొంచెం ఆయన కొన్ని పర్సనల్ లైఫ్లో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అచ్చా విశ్వక్, నువ్వు విజువల్ ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకున్నావు మామ? విశ్వక్ చాలా స్లిమ్ అయిపోయారు, ఏంటి సీక్రెట్? చాలా స్లిమ్ అయ్యారు, ఏంటి అంత? డైటింగ్, జిమ్మింగ్ అదే ఉంటుంది కదా. అండ్ ఇవన్నీ టు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ లెగసీ. మీకు బటన్ కావద్దనేసి నేను ఆయనకి చెప్పాను. సో మీరు ఇప్పిస్తానంటే ఓకే. లేదు పోయింది మామ ఛాన్స్. అడుగుతారా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే? లేదండి, నాకు పెద్దగా కార్ల పేర్లు కూడా తెలియదు. ఎయిర్ బ్యాగులు ఉంటే చాలు, అంతే. ఓకే. అదే అనుదీప్ గారు, చెప్పండి. ముందు రవితేజతో ఒక సినిమా అనుకున్నారు, అది ఇదేనా? ఏదన్నా? లేదండి, ఇది వేరేది, ఇది వేరే స్టోరీ. ఇది అంటే ఇది ఓన్లీ కామెడీనేనా, అదర్ దెన్ ఇంకేమైనా ఉంటుందా దీంట్లోనా అండి? ఫ్యామిలీ వాల్యూస్తో మంచి మెసేజ్ కూడా ఉంటుందండి ఈ సినిమాలో, కామెడీతో పాటు. విశ్వక్ ఆయన కంగ్రాట్స్, అండ్ టీజర్ చాలా బాగుంది. అంటే విశ్వక్ గారి సినిమా వస్తుందంటే చాలామంది ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఏంటంటే ఆ మాస్ సీన్స్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి టీజర్లో ఎక్కడ కూడా అలా లేదండి, కూల్గా వెళ్తుంది అనమాట. సో ఏంటంటే మిమ్మల్ని ఈ పాయింట్, అదే ఒక పాయింట్ ఉంటుంది కదా మనం కనెక్ట్ చేసేది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఇది ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి? అది డెఫినెట్లీ మీకు సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి అర్థమైపోతుంది అసలు దేనికి నేను ఈ సినిమా ఒప్పుకున్నా అన్నది. డెఫినెట్లీ బట్ చెప్పడానికి ఏం లేదు. బట్ డెఫినెట్లీ